ఉద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన రేవంత్ ఉద్యోగుల చిరకాల స్వప్నాలను నిజం చేస్తూ వారి సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల 45 డిమాండ్లను పరిశీలించిన రేవంత్ వాటి పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు అందులో అత్యంత ప్రధానమైన 4 డిమాండ్లపై ఉద్యోగులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్. ఉద్యోగులు ఎదురు చూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ఒక స్పష్టతనిచ్చారు. రాబోయే 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించి 6,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆరోగ్య భద్రతా కార్డులను జూన్ 1వ తేదీలోపు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఇక పీఆర్సీపై శివశంకర్ కమిటీ నివేదికను తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ భేటీ సందర్భంగా ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారు సీఎం. అంతేకాదు 2 నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాలతో సమావేశమై సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులే ప్రభుత్వానికి వెన్నుముక అన్నారు. ఇక మొత్తానికి తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ఈ నెల 5న తలపెట్టబోయే నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నట్లుగా ఉద్యోగ జేఏసీ సంఘాలు ప్రకటించాయి.